ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల ఎఫెక్ట్ మరోసారి స్టాక్ మార్కెట్ పై పడింది. ఇరాన్ ప్రతిపాదనలు ట్రంప్ తిరస్కరించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టంలో కొనసాగుతోంది. 800 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 200 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. ప్రారంభం ట్రేడింగ్ లో రూపాయి మారకం విలువ 145 పైసలు పడిపోయింది. డాలర్తో పోలిస్తే 94.96 వద్ద నమోదైంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైపోయింది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల ఎఫెక్ట్ మరోసారి స్టాక్ మార్కెట్ పై పడింది. ఇరాన్ ప్రతిపాదనలు ట్రంప్ తిరస్కరించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టంలో కొనసాగుతోంది. 800 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 200 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఇక ప్రారంభం ట్రేడింగ్ లో రూపాయి మారకం విలువ 145 పైసలు పడిపోయింది. డాలర్తో పోలిస్తే 94.96 వద్ద నమోదైంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైపోయింది.